వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని ప్రతి చిన్న విషయానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇల్లు కేవలం నివసించే స్థలం మాత్రమే కాదు, మన మనస్సు, ఆరోగ్యం, ఆర్థిక స్థితి అన్నింటినీ ప్రభావితం చేసే శక్తి కేంద్రమని వాస్తు నిపుణులు చెప్తుంటారు. అందుకే ఇంటి నిర్మాణం మాత్రమే కాదు, ఇంటిలో ఉపయోగించే వస్తువులు, అవి ఉంచే స్థలం, వాడే విధానం కూడా ఎంతో కీలకం. అలాంటి వస్తువుల్లో చీపురుకి ప్రత్యేక స్థానం ఉంది. హిందూ సాంప్రదాయాలలో చీపురుని లక్ష్మీదేవి ప్రతీకగా భావిస్తుంటారు. ఎందుకంటే చీపురు ఇంట్లోని మురికిని, చెడు శక్తులను తొలగించి శుభ్రతను తీసుకొస్తుంది. శుభ్రంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. చీపురుని సరిగ్గా వాడితే ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెప్తుంది. కానీ చీపురును అవమానించడం, తప్పుగా చూడడం లేదా నిర్లక్ష్యంగా వాడడం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు చీపురును తలకిందులుగా ఉంచడం, ఇంటి మధ్యలో పడేసి ఉంచడం లేదా కనిపించే చోట పెట్టడం మంచిది కాదని చెప్తుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కృప తగ్గి అనవసర ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని నమ్ముతుంటారు. కొత్త చీపురు కొనడానికి కొన్ని శుభదినాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెప్తుంది. మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం రోజుల్లో చీపురు కొనడానికి అనుకూలమైనదిగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా దీపావళి, ధన త్రయోదశి వంటి పండగల రోజుల్లో కొత్త చీపురు కొనడం చాలా శుభప్రదమని చెప్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి సంపద ప్రవాహం మెరుగవుతుందని విశ్వాసం. అమావాస్య రోజు చీపురును కొనాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. వాస్తు ప్రకారం కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య రోజున కొనడం కొంతవరకు అనుకూలంగా భావిస్తుంటారు. కానీ సాధారణంగా అమావాస్య రోజులలో చీపురు కొనడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. ఇది ఆర్థిక నష్టాలకి దారితీస్తాయని నమ్మకం. చీపురుని ఇంట్లో ఎక్కడ ఉంచాలి అన్నది చాలా ముఖ్యం. దక్షిణ దిక్కు, నైరుతి, పడమర లేదా వాయువ్య భాగంలో చీపురును పడుకోబెట్టి ఉంచాలని వాస్తు శాస్త్రం చెప్తుంది. ఎవరికి కనిపించకుండా ఒక మూలలో ఉంచితే మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్మకం. మొత్తంగా చీపురు చిన్న వస్తువులా కనిపించిన వాస్తుపరంగా దానికి ఉన్న విలువ చాలా ఎక్కువగానే చెప్పవచ్చు.